మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం దేవుడు నాటిన నీతి వృక్షంలో అనే అంశం 18వ భాగం ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. ఈరోజు ఏ ఒక్క నీతిమంతుని గురించి కాదు, కానీ నీతిమంతులకు దీవెనలు అనే అంశం ధ్యానించుకుందామండి. బైబిల్ గ్రంథంలో నీతిమంతులకు వచ్చే దీవెనలు చాలా ఉన్నాయండి. కొన్ని మనం ఈరోజు ధ్యానించుకుందామండి. నీతిమంతుల ఇండ్లని ప్రభు ఆశీర్వదిస్తారు, దుష్టుల ఇండ్లని ఆయన శపిస్తారు అని సామెతలు 3:33లో ఉంటుంది. నీతిమంతుల ఇండ్లని ఆయన ఆశీర్వదిస్తారు. జకర్యా, ఎలిజబెత్ అమ్మలు దేవుని దృష్టిలో నీతిమంతులై దేవుని ఆజ్ఞలకు లోబడి జీవించారు అని లూకా 1:6 ఉంటుందండి. ప్రతి దంపతులు కూడా జకర్యా, ఎలిజబెత్ అమ్మలు అనే ఆ ప్లేస్లో వాళ్ళ పేర్లు పెట్టుకొని చదువుకొని దేవుడు మన నుంచి కోరుకున్నది ఇదే. మనం దేవుని ఆజ్ఞలకు లోబడి దేవుని దృష్టిలో నీతిమంతులుగా జీవించాలి. వాళ్ళ ఇద్దరు కడు వృద్ధులైపోతారు, కానీ వృద్ధాప్యంలో దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తారు. వాళ్ళు వృద్ధులైపోయినారు, వాళ్ళకి పిల్లలు లేరు అని దేవుని సేవ ఆపలేదండి. యాజకత్వం అన్నమాట. జకర్యా యాజకుడు, మరి యాజకుని భార్యగా ఎలిజబెత్ అమ్మ. ఎలిజబెత్ అంటే దేవునికి మహిమ. ఇద్దరూ దేవుని సేవ చేస్తారు, నమ్మకంగా ఉంటారు. దేవుని యొక్క సమయం వచ్చినప్పుడు ఇంకా దేవుడు ఎలిజబెత్ అమ్మ గర్భాన్ని తెరిచి ఒక బిడ్డని ఇస్తారు. మరి ఆ బిడ్డ ఎంత క్రమశిక్షణతో దేవుని యొక్క సేవ చేస్తాడంటే, యేసు ప్రభు బాప్తిస్మ యోహాను గురించి ఒక సాక్ష్యం ఇస్తారు. మత్తయి 11:11లో మానవులందరిలో బాప్తిస్మ యోహాన్ లాంటి గొప్ప వ్యక్తి మరొకడు పుట్టలేదంట. అంత గొప్ప వ్యక్తి అన్నమాట. యేసు ప్రభు చెప్పారంటే అది కరెక్ట్ కదా. సో అలా ఈ కుటుంబానికి పునాదులు ఏంటంటే వాళ్ళు పరిశుద్ధంగా జీవించారండి. దేవుని ఆజ్ఞలు, దేవుని వాక్యం అనే పునాది మీద ఆ ఇంటిని వాళ్ళు కట్టుకున్నారు. రాతి పునాది. రాయి అంటే యేసు ప్రభువే. పనికి రాని రాయన్ని పారవేసిన రాయి మూలరాయి అయింది అని కీర్తనల గ్రంథంలో 118వ కీర్తన 22వ వచనంలో ఉంటుందండి. అంటే యేసు ప్రభుని గురించి రాస్తారు. మరి యూదులు ఆయనని పనికి రాని రాయని సిలువ వేస్తారు, కానీ ఆయననే మూలరాయిగా మన సంఘాన్ని, క్రీస్తు సంఘాన్ని ఆయన కట్టాడనమాట. యేసు ప్రభు మూలరాయి, అపోస్తులు పునాది రాళ్ళుగా ఇప్పటి వరకు కూడా సంఘం కట్టబడుతుంది అన్నమాట. మనం కూడా దేవుని ఆజ్ఞల ప్రకారం జీవించాలి. వాళ్ళు నీతిమంతులండి. వాళ్ళనే వినయాత్ములు అని కూడా అంటారనమాట. ఇంకా యేసు ప్రభుని గురించి ఆయన నీతిమంతుడు అని చాలా చోట్ల రాయబడి ఉందండి. ఆయన నీతిమంతుడు, ఏ పాపం కూడా ఆయన ఎరగడు. కానీ ఆ నీతిమంతుడిని దేవుడు మన కొరకు మన పాపం ఆయన మీద వేసి ఆయన నీతిని మనకిచ్చాడని 2 కొరింథీ 5:21లో రాయబడి ఉందండి. అయితే ఈ నీతిమంతుల ఎముక ఒక్కటి కూడా విరగదంట. 34వ కీర్తనలో 20వ వచనంలో దావీదు రాస్తాడండి. నేను మొదటిసారి చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మదేవుడు ఎంత వివరణ అంటే నాకు ఆశ్చర్యం వేస్తుందన్నమాట. ఈ బైబిల్ గ్రంథంలో ఒక్కొక్క వాక్యం చదువుతుంటే దేవుని మాట ఒక్కటి కూడా పొల్లిపోదంటండి. ఆయన సృజించిన భూమి ఆకాశాలు గతిస్తాయి, కానీ నా మాటలు గతించవు. బైబిల్ గ్రంథంలో ఒక్క మాట కూడా పొల్లు పోకుండా, అక్షరం కూడా పొల్లు పోకుండా నెరవేరుతుందన్నమాట. ఇప్పటికే చాలా నెరవేరాయి, ఇంకా కొన్ని నెరవేరవలసి ఉన్నాయి. యేసు ప్రభు గురించి పాత నిబంధనలో మీరు చూస్తే
350 ప్రవచనాలు ఉంటాయండి. మరి అవి మొదటి రాకడ గురించి, అంటే యేసుప్రభు పుట్టుక గురించి, మరి శిలువ మరణం, పునరుత్థానాల గురించి, తర్వాత రెండవ రాకడని గురించి కూడా అన్నమాట. సో మొదటి రాకడని గురించి చెప్పినవన్నీ నెరవేరినట్లే రెండవ రాకడని గురించి చెప్పినవి కూడా అన్నీ నెరవేరుతాయి అన్నమాట. మనం చదివితే యెషయా గ్రంథంలో కూడా మరి రెండో భాగంలో యెషయా 42 నుంచి మనం చూస్తే 53 వరకు 4 గీతాల రూపంలో ద్వితీయ యెషయా బాబిలోనియాలో యేసు ప్రభుని గురించిన దర్శనాన్ని చూసి రాస్తాడండి. ఆయన యొక్క సేవను గురించి, ఆయన శిలువ మరణాన్ని గురించి రాస్తాడు. మరి 3వ యెషయా బాబిలోనియా ప్రవాసం నుంచి వచ్చిన తర్వాత 65వ అధ్యాయంలో 17 నుంచి 21 వరకు యేసు ప్రభు 1000 ఏళ్ల పాలన గురించి రాస్తాడు. అది ఎప్పుడు జరుగుతుంది అంటే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో అన్నమాట. 4వ వచనం నుంచి చూస్తే 1000 ఏళ్ల పాలన. అప్పుడు ఆ తోడేలు గొర్రెపిల్ల కలిసే మేస్తాయి, ఆవు దూడ మరి సింహము కలిసి పడుకుంటాయి. చిన్న పసిపిల్లవాడు పుట్టలో చేయి పెడితే కూడా ఏం జరగదు. యేసు ప్రభు పాలనలో మనుషులు మృగాల్లాగా ఇంకొకరిని చంపడము అలా చెయ్యరు. అందరూ సంతోషంగా, సమాధానంగా, ఆనందంగా జీవిస్తారు. అప్పుడు అనారోగ్యము, స్వార్థము, అసూయ ఏవి ఉండవు. అందరూ ఒకే కుటుంబంలాగా ఉంటారన్నమాట. దాని గురించి కూడా చెప్పబడిందండి యేసు ప్రభు యొక్క పాలన గురించి అన్నమాట. అయితే ఆ నీతిమంతుల ఎముక ఒక్కటి కూడా విరగదు అని చెప్పారు కదండి. మరి అది యేసు ప్రభుని గురించి ఒకసారి మనం చూద్దాము. యోహాను సువార్త 19వ అధ్యాయంలో యేసు ప్రభుని సిలువ వేస్తారు కదండి. వేసిన తర్వాత మరుసటి రోజు విశ్రాంతి దినము, అది పరిశుద్ధ దినం కనుక సిలువ మీద మృతదేహాన్ని ఉండనివ్వరంట. అప్పుడు వాళ్ళ కాళ్ళని విరగ్గొట్టేసి ఇంకా వాళ్ళని సిలువ నుండి దింపాలని. అప్పుడు 2 దొంగల కాళ్ళు విరగ్గొడతారంట చూడండి. కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చేసరికి ఆయన మరణించి ఉండుట వలన వాళ్ళు ఆయన కాళ్ళను విరగ్గొట్టలేదు. కానీ ఒకడు ఆయన ప్రక్కలో ఈటతో ప్రక్కలో పొడిచినప్పుడు రక్తము, నీరు వస్తాయన్నమాట. అంటే రక్తం అంటే యేసు రక్తం మనల్ని ప్రతి పాపం నుంచి కడిగేస్తుంది, మనల్ని శుద్ధి చేయడానికి. నీరు అంటే వాక్యం కూడా మనల్ని శుద్ధి చేస్తుంది. మన శరీరాన్ని నీటితో సబ్బుతో కడుక్కున్నట్లే మన ఆత్మని యేసు రక్తంతో, యేసు వాక్యం అనే సబ్బుతో పరిశుద్ధ ఆత్మ మనల్ని పరిశుద్ధపరుస్తాడు. మన ప్రాణాత్మ శరీరాన్ని, ఆత్మనే కాదు మనస్సుని, శరీరాన్ని కూడా శుద్ధి చేస్తాడు. అక్కడే యోహాను 19:36 మీరు చదివితే లేఖనములలో వ్రాయబడినట్లుగా ఆయన ఎముకలలో ఒక్కటి కూడా విరగలేదు అనే లేఖనము నెరవేరింది అని అక్కడ రాస్తాడనమాట యోహాను. ఆ లేఖనం ఎక్కడుంది అంటే దావీదు రాస్తాడండి 1000 సంవత్సరాల క్రితం 34వ కీర్తనలో 20వ వచనంలో అన్నమాట. నీతిమంతుల ఎముక ఒక్కటియూ విరగదు. అది యేసు ప్రభుకి, ప్రతి ఒక్కరికి భూమి మీద ఉన్న నీతిమంతులు, క్రైస్తవులుగా ఉండవలసిన అవసరం లేదు. నీతిమంతులు మనస్సాక్షి ప్రకారం జీవించే వాళ్ళు అన్నమాట. నీతిమంతులు, భూమి మీద ఉన్న నీతిమంతుల ఎముక ఒక్కటి కూడా విరగొట్టబడదండి. ఆ తర్వాత నీతిమంతులు ప్రార్థిస్తే దేవుడు ఆలకిస్తారంట. అది కూడా 34వ కీర్తనలోనే ఉంటుంది అన్నమాట. 17వ వచనంలో దావీదు చెప్తాడు, నీతిమంతులు ఎప్పుడు ప్రార్థించినా దేవుడు ఆలకిస్తారు. చిన్న ప్రార్థనలే మీరు చూసారండి. ఏలియా ప్రవక్త 1వ రాజుల గ్రంథం 17లో సారేఫతు విధవరాలు ఇంట్లో ఉన్నప్పుడు ఆమె కుమారుడు మరణిస్తాడనమాట. తన పడక మీద పడుకోబెట్టి ఈ బాలునికి మరల ప్రాణంలో వచ్చునుగాక అంటాడు. వెంటనే బాలునికి ప్రాణం వచ్చేస్తుంది. అప్పుడు ఆమె అంటుంది, అయ్యా నీవు దైవజనుడవని, నీ నోట దేవుని మాట సత్యము అని ఇప్పుడు నేను నమ్ముతున్నాను. ఎంత చూడండి, నేను చదువుతున్నప్పుడు అంటే దైవజనుల మాట అది దేవుడు నిరూపిస్తారంట. కనుక అంత కరెక్ట్గా దేవుడు చెప్పిన మాట విని దాన్నే మనం పలకాలన్నమాట.
ఆ తర్వాత కార్మేలు కొండ మీద అండి, మనం విన్నాం కదా, ఈ మధ్యలో ఏలియా గురించి చెప్పాను నేను. కార్మేలు కొండ మీద ఆయన ఒక చిన్న ప్రార్థన చేస్తాడు. 1 రాజులు 18:36 అన్నమాట. ప్రభా, ఈ ప్రజలు నీవే దేవుడని తెలుసుకోవడానికి నేను ఇప్పటి వరకు చేసింది నీవు చెప్పినట్లుగా చేశాను. నేను నీ సేవకుడను, నీ దాసుడను, నువ్వు చెప్పిందే నేను చేశాను అని తెలుసుకోవడానికి, ఈ ప్రజలందరినీ మీ వైపు తిప్పుకోవడానికి ప్రభా నాయనా, నువ్వు పరలోకం నుంచి అగ్నిని పంపించి బలిని దహించివేయి అని చిన్న ప్రార్థన చేస్తాడండి. పెద్దది కాదు. వెంటనే పరలోకం తెరవబడుతుంది. పరలోకం నుంచి అగ్ని దిగొచ్చి ఆ బలిపీఠాన్ని, ఆ బలిపీఠం మీద ఉన్నటువంటి బలిని, ఎద్దుని కోస్తాడు కదండి, ఆ మొత్తం కింద కందకాన్ని అగ్ని దహించి వేస్తుంది అన్నమాట. అట్లా ఇప్పుడు మనం కూడా ప్రార్థించాలి. పరలోకం నుంచి దేవుడు అగ్నిని పంపించాలి. మన శరీరంలో ఉన్న శరీర వాంఛల్ని, శరీరంలో ఉన్న రోగాన్ని, దయ్యాల్ని కాల్చివేయాలి. దేవుని యొక్క తీర్పు దిగివచ్చును. ఆ రోజు ఎట్లా తీర్పు దిగొచ్చిందో అలాంటి తీర్పు దిగి రావాలి. హాస్పిటల్స్లో కూడా అనారోగ్యంతో ఉన్నారు, ప్రార్థన చేయండి అంటున్నారు తల్లులు. హాస్పిటల్కి వచ్చి చేయండి అమ్మా, నా కొడుకు కనీసం ఏదో 5 సంవత్సరాలన్నా బ్రతకాలి అని. అప్పుడు ప్రభా నేను ప్రార్థించాను, పరిశుద్ధాత్మదేవుడు నాకు చెప్పారనమాట, సాయం చేశారు. దేవుని యొక్క తీర్పు రావాలి. ఆ అనారోగ్యాన్ని కలుగజేస్తున్నటువంటి పిశాచికి దేవుడు శిక్షించాలి పిశాచిని. ఆ రోజు ఎర్ర సముద్రంలో ఇజ్రాయెల్ ప్రజల్ని వెంటాడుతూ వస్తున్నటువంటి ఫరోకి, అతని సైన్యానికి, తన బిడ్డల్ని వెంటాడుతున్నందుకు తీర్పు ఇచ్చాడు. ఆ నడి సముద్రంలో నీళ్ళలో ముంచేసి. ఇప్పుడు ఈ రోగాల్ని కలుగజేస్తున్న పిశాచులు, వాటి మీద దేవుని యొక్క తీర్పు రావాలి. యవ్వనంలో కిడ్నీలు పాడైపోవడం ఏంటి, బ్రెయిన్ పని చేయకుండా ఉండడం ఏంటి, చిన్న వయసులో ఆ దుష్టుని మీద దేవుని అగ్ని దిగివచ్చి ఆ రోగాన్ని కాల్చేసి, రోగ క్రిములని కాల్చేసి, ప్రభా బిడ్డకి దీర్ఘాయుని దయచేయండి. లెట్ యువర్ జడ్జిమెంట్ కమ్ అపాన్ అవర్ ఎనిమీస్ అని ప్రార్థన చేయండి. మీరు కోర్ట్ కేసెస్లో అన్యాయంగా ఇరుక్కొని పోయినారేమో, అప్పుడు కూడా మీరు ఇలా ప్రార్థించండి. ఈరోజంతా దేవుడు నాకు అదే చెప్తున్నారనమాట. అందుకని నేను మీకు చెప్తున్నాను, మీకు అనారోగ్యమా, లేకపోతే మీ పిల్లలు త్రాగుడా, లేకపోతే కోర్ట్ కేసెసా, దుష్టుడు ఎట్లా పనిచేస్తున్నాడో మనము చేయలేం. కానీ దేవుని యొక్క తీర్పు దిగివచ్చి, అగ్ని దిగివచ్చి ఆ దుష్ట శక్తుల్ని సంహరించి దేవుడు మనకి జయమిచ్చుదురుగాక అని ప్రార్థించాలన్నమాట. ఆ తర్వాత సిరాకు గ్రంథంలో 1వ అధ్యాయంలో 13వ వచనం అండి. అలాగే 2 రాజులు 22లో 20వ వచనం అన్నమాట. హోషియా రాజు గురించి మాట్లాడుతున్నారు. చివరిలో బాబిలోనియా ప్రవాసానికి వెళ్ళింది ఈయన కొడుకులే అన్నమాట, ఇద్దరు, యెహోయాకీము తర్వాత సిద్కియా అన్నమాట. తర్వాత మనవడు కూడా యెహోయాకీన్. అయితే వీళ్ళ నాన్న హోషియా ఎంత దైవభీతి కలిగిన రాజు. ఆయన గురించి దేవుడు నాతో చదివించారు. అంటే ఎందుకు ప్రభా అంటే ఇది చెప్పమని. అక్కడ ఏమని ఉంటుందంటే, నీవు ప్రశాంతంగా కన్ను మూస్తావు, నీతిమంతుడు ప్రశాంతముగా కన్ను మూయును, మరణించినప్పుడు ప్రభు అతన్ని దీవించును. చూడండి, మరణించేటప్పుడు కూడా మనకి దీవెన కావాలండి. కోవిడ్ టైంలో మరణించినప్పుడు చూడండి, ఆ తర్వాత కొంతమంది యాక్సిడెంట్లో చనిపోతారు, రకరకాలుగా కదా, కానీ ప్రశాంతంగా అన్నమాట. దావీదు అలాగే ప్రశాంతంగా చనిపోతాడండి. తన తర్వాత కుమారుణ్ణి సొలొమోన్ని రాజుని చేసి, ఆ తర్వాత పెద్దవాళ్ళందరినీ పిలిచి, తన కొలువులో అధికారులని, యాజకులందరినీ పిలిచి, ఇదిగో వీడు పసివాడు, 30 సంవత్సరాలండి సొలొమోన్కి, నా కొడుకు ఇంకా పసివాడు, నా కొడుకు మీరు తోడుగా ఉండండి, దేవాలయాన్ని కట్టించండి అని కొడుక్కి, తర్వాత ప్రజలకి చెప్పి అందరి కొరకు ప్రార్థిస్తాడండి ఆయన. మీరు చదివితే 1వ దినచర్యలు 29వ అధ్యాయం. ప్రభా వీళ్ళ హృదయాల్లో భక్తి భావం ఇప్పుడు ఎలా ఉందో ఎప్పటికీ ఇలాగే ఉండేటట్లు, నా కుమారుడు నీ ఆజ్ఞలు పాటించేటట్లు సాయం చేయని కుమారుడికి అప్పగింతలు చేసి మరణిస్తాడు.
ఇంకా ఏ రాజు కూడా వాళ్ళు బ్రతికి ఉండగా వాళ్ళ పిల్లల్ని రాజుల్ని చేసి వాళ్ళకి అప్పగింతలు చేసిన రాజు లేడండి. ఈయన ఒక్కడే అలా చేస్తాడనమాట. అయితే ఇప్పుడు హోషియా గురించి మార్నింగ్ చదివానండి. 2వ రాజులు 22లో 20 వచనం అనమాట. ఈయన 8 సంవత్సరాలకే 22వ అధ్యాయం మీరు చదివితే 8 సంవత్సరాలకే రాజు అవుతాడనమాట. జోసయ్య, కింగ్ జోసయ్య. ఎందుకంటే వాళ్ళ నాన్న వాళ్ళ తాత చాలా దుష్కార్యాలు చేస్తారు, ముఖ్యంగా వాళ్ళ తాత అనమాట. కానీ ముత్తాత హిజ్కియా చాలా మంచివాడు అనమాట. దావీదు తర్వాత 3 నీతిమంతులైన వాళ్ళండి, యెహోషాఫాతు, హిజ్కియా, ఇప్పుడు ఆయన ముని మనవడ అంటారా 4వ తరం అనమాట. ఆయన అనమాట ఈ హోషియా. ఆయన రాజు అయిన 8 సంవత్సరాలకి రాజు అవుతాడు కదండి. అయితే ఆయనకి 18 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఆయన చూస్తాడు సొలొమోన్ రాజు కట్టిన దేవాలయం ఇప్పటికే 340 సంవత్సరాలు అది పడిపోయేలాగా ఉంటుంది అన్నమాట. దేవుడు చెప్తారు దీన్ని రిపేరింగ్ చేయించాలని. ఇంకా దాని కొరకు దేవాలయంలో కానుకలు పెడతాడు. అందరూ కానుకలు వేస్తుంటారు. సో అప్పుడు రిపేర్ చేయాలని ఆ దేవాలయం ట్రెజరీలో నుంచి ధనం తీయాలి అనుకున్నప్పుడు తీస్తున్నప్పుడు అప్పుడు ఆ మోషే ధర్మశాస్త్రం దొరుకుతుందండి. చాలా పాతగా అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళ నాన్న వాళ్ళ తాత దేవుని గురించిన ధ్యాసలో లేరనమాట. అప్పుడు ఆ గ్రంథాన్ని చదువుతాడు. పాటించే వాళ్ళకి దీవెనలు 14 వరకు, 15 నుంచి పాటించని వాళ్ళ మీద వచ్చే శాపాలు. వెంటనే హుల్దా ప్రవక్త దగ్గరికి పంపించి ఏంటి దీని అర్థము చెప్పండి అని వెళ్ళి ఆ హుల్దా ప్రవక్తిని మీరు అడగండి అని పంపిస్తాడు. అప్పుడు ఆమె చెప్తుందన్నమాట. చెప్పి దేవుడు ఏం చెప్తున్నారంటే మీ గురించి మహారాజా, మీరు ధర్మశాస్త్రాన్ని చదివి బట్టలు చించుకొని బోరున ఏడ్చారు, విలపించారు, అయ్యో మేము దేవుని ఆజ్ఞలు పాటించట్లేదని అంతగా పశ్చాత్తాపడ్డారు. కనుక దేవుడు ఇందులో చెప్పిన శాపాలన్నీ పంపించబోతున్నారు. అయితే మీరు మాత్రం ప్రశాంతంగా మరణిస్తారు. మీరు మరణించిన తర్వాత ఇందులో పేర్కొనబడిన శాపాలన్నీ కూడా ఇక్కడ జరగబోతున్నాయి యెరూషలేంలో, యూదాలో అని చెప్తుందన్నమాట. అందుకే ఈయన ప్రశాంతంగా మరణిస్తాడండి. ఆయన మరణించిన తర్వాత ఆయన కొడుకుల కాలంలో బాబిలోనియా రాజు మరి ఈ దేశం మీద, యూదా దేశం మీద దాడి చేసి తన కొడుకులని, 2 కొడుకులు 1 మనవడిని బంధించి తీసుకొని వెళ్తాడనమాట. నీతిగా జీవించేవాళ్ళు ప్రశాంతంగా అందరితో సమాధానపడి పిల్లలకి ఎవరి ఆస్తులు వాళ్ళకి పంచిచ్చి పిల్లలు కూడా అందరూ సమాధానంగా ఉండేలాగా అన్నమాట. యోబు కూడా అలా పెంచుతాడనమాట. ప్రశాంతంగా మరణించడం అనేది అది ఒక ఆశీర్వాదం అండి. నీతిమంతులకి దేవుడిచ్చే ఆశీర్వాదం అన్నమాట. ఇంకా టైం అయిపోయింది, కానీ నీతిమంతుని పలుకులు మంచి వెండి లాంటివంట. మీరు తోబితు గ్రంథం 4వ అధ్యాయం చదివి దయచేసి ఈరోజు కూర్చొని మీ పిల్లలకి చెప్పండి. తోబితు వాళ్ళ బాబుని కూర్చోబెట్టుకొని చెప్తాడనమాట. నాయన ప్రతిరోజు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకో, ప్రతిరోజు బైబిల్ చదువుకో, లేవగానే గుడ్ మార్నింగ్ జీసస్ అని, రాత్రి పడుకునేటప్పుడు బైబిల్ చదువుకో, గుడ్ నైట్ జీసస్ అని. బైబిల్ మంచం మీద పెట్టుకొని పడుకోనైనా నేను కాపాడుతాడు. అది చెప్పండి అమ్మ తల్లులు తండ్రులు. మీ పిల్లలకి బైబిల్ గ్రంథాన్ని కొనిచ్చి కూర్చొని వాళ్ళకి చెప్పండి. అదే చెప్తాడు. నేను చనిపోతే అన్ని మర్యాదలతో నన్ను భూస్థాపనం చేయి. నేను దాటిపోయిన తర్వాత అమ్మని జాగ్రత్తగా చూసుకో, పేదవాళ్ళకి సాయం చేయి, ఏ రోజు కూలి ఆ రోజు కూలి వాళ్ళకి చెల్లించు, ఎవరైనా చనిపోతే వాళ్ళకి భోజనం తీసుకొని వెళ్ళు, వేషలకి దూరంగా ఉండు నాయనా, దేవునికి భయపడు, ఆకలేని వాళ్ళకి అన్నం పెట్టు, బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇవ్వు. బైబిల్ గ్రంథ సారాంశం అంతా ఇందులో ఉంటుందండి. మీరు కూర్చొని మీ పిల్లలకి చెప్పండి. ముగించే ముందు ఇప్పుడు నేను చెప్పినవి చదువుతాను, మీరు స్క్రీన్ మీద చూసి రాసుకొని వాటిని పాటించండి. నీతిమంతుల ఇండ్లను దేవుడు ఆశీర్వదించును, నీతిమంతుల ఎముక ఒక్కటియు విరగదు. నీతిమంతులు ప్రార్థించినచో ప్రభు ఆలకించును. నీతిమంతుడు ప్రశాంతముగా కన్నుమూయును.
అతడు మరణించినప్పుడు ప్రభు అతనిని ఆశీర్వదించును. నీతిమంతుని పలుకులు మంచి వెండి వంటివి. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభా, ఈరోజు పేర్కొనబడినటువంటి నీతిమంతులు ఎలా జీవించారో అలా మీ ఆజ్ఞల ప్రకారం జీవించే కృపని మాకు కూడా దయచేయండి. మా ఇండ్లని మీరు ఆశీర్వదించండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. దేవుని ఆజ్ఞల ప్రకారం నీతిగా జీవిద్దాము. దేవుని ఆశీర్వాదాన్ని సమృద్ధిగా పొందుదాం. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.